ఏంటబ్బా ఇంత హ్యాపీగా ఉందనుకుంటున్నారా? తమిళ్ చూస్తేనే తెలిసిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం ఎందుకు, తొందరగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అలాగే ఈ వీడియోలో తమిళ్ చూసారు కదా ఫ్రెండ్స్, తెలిసింది కదా. నాకైతే యూట్యూబ్ నుండి సాలరీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఛానల్కి అయితే కాదు, విజీ బ్లాగ్స్కి అనమాట. అది ఎలా వచ్చింది ఏంటి అనేది మీతోటి కరెక్ట్గా క్లారిటీ అనేది చెప్తాను ఫ్రెండ్స్. మీకు కూడా అర్థమయ్యేలాగా చెప్తాను, ఎందుకంటే మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకుండా. ఎందుకంటే నాకు ఎలా వచ్చింది, ఎన్ని రోజులకు వచ్చింది డబ్బులు, నేను ఏమేమి తప్పులు చేశాను అనేది ఈ వీడియోలో అయితే మీకు కంపల్సరిగా వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా రోజులకైతే నాకు శాలరీ అయితే వచ్చింది. నేను ఈ ఛానల్ గురించి చాలా కష్టపడ్డాను కూడా. అది ఎన్ని రోజులకు వచ్చింది, నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అన్నీ చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ అయితే కనుక మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. అస్సలు యూస్ లేదు, నేను వీడియోస్ పెట్టడానికి కూడా నాకైతే ఇప్పుడు టైం లేదు. ఇంట్లో వర్క్ జరుగుతుంది, ఇంటి పని. అసలు వీడియో చేయడానికి కూడా నాకు టైం దొరకట్లేదు. చేయాలన్న నేను వంట కూడా బయట చేస్తున్నాను, వీడియోస్ పెట్టడానికి కూడా నాకైతే టైం ఉండట్లేదు. ఎప్పుడో ఏదో ఒక వీడియో ఇలా పెడతాను, ఎందుకంటే ఇంకా 3 నెలల వరకు వీడియోస్ అయితే రావు. ఈ డబ్బులు అయితే కనుక ఈ ఛానల్ కాదు, నాకు విజీ బ్లాగ్స్ అని ఉంది, ఆ ఛానల్లో వచ్చాయన్నమాట. టమోటా వీడియోస్ పెడతాను, ఓన్లీ టమోటా వీడియోసే. దాంట్లో డబ్బులు వచ్చాయి కాబట్టి ఆ ఛానల్లో ఎందుకు ఈ వీడియో పెట్టడము, దాంట్లో ఏ వీడియో వేరే కంటెంట్ ఏది పెట్టకూడదు అనేసి నిర్ణయించుకున్నాను. అందుకని దాంట్లో డబ్బులు వచ్చాయి అనేసి నేను ఆ వీడియో అయితే దీంట్లో పెడుతున్నాను అనమాట. నా సంతోషం మీతోటి షేర్ చేసుకుందామనేసి. ఎంత వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మొత్తం దానికి ఏమేమి ప్రాబ్లం వచ్చింది, ఎన్ని సంవత్సరాలకు నాకు డబ్బులు వచ్చాయనేది కూడా నేను క్లారిటీగా మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ 2023 ఫస్ట్ స్టార్టింగ్లో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తే కనుక నాకు 3 నెలలకి మోనిటైజేషన్ అయితే అయిపోయింది. అయిపోతే నేను జనవరిలో స్టార్ట్ చేశాను, మార్చిలో అంతా నాకు ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. కాకపోతే ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియోస్ పెట్టలేదు ఆ ఛానల్లో. తర్వాత కొంచెం బాగా అయినాక వీడియోస్ పెడదాం అనుకునే ముందుకి నా ఫోన్కి ప్రాబ్లం వచ్చింది. అలాగనేసి అలాగే 2023 అంతా గడిచిపోయింది. 2024 కూడా వచ్చేసింది. 2024లో కూడా నేను వీడియోస్ పెట్టలేదు, నాకు హెల్త్ సరిలేదనేసి. షార్ట్ వీడియోలు ఏదో ఎప్పుడో ఒకటి అలా పెడతా ఉన్నాను అనమాట. ఆ తర్వాత 2020 కుకింగ్ వీడియోస్ అనమాట. అప్పుడు నేను ఈ ఛానల్లో ఆ ఛానల్లో పెడుతుంది విజీ కోయట్ బ్లాగ్స్లో, విజీ బ్లాగ్స్లో నేను ఫస్ట్ స్టార్టింగ్ కుకింగ్ వీడియోస్ అనమాట. మళ్ళీ నేను ఎలా ఛానల్లో కంటెంట్ మార్చాను అనేది కూడా చెప్తాను మీకు క్లారిటీగా. తర్వాత నేను 2024 వచ్చేసింది, అయినా వీడియోస్ పెట్టలేదు సరే, నాకు పెట్టే ఓపిక లేక. సరే అని ఇంకా అప్పుడు ఒక షార్ట్ వీడియోలు అలాగా 1, 2 ఎప్పుడో కుదిరినప్పుడు లాంగ్ వీడియోలు. ఫోన్ నాకు పరిస్థితి లేదు, ఫోన్ పని చేయలేదు. అందుకనేసి ఇంకా వీడియోస్కి, కుకింగ్ వీడియోస్కి ఫోన్ క్లారిటీ ఉండాలి, కనీసం మనకి వీడియో డౌన్లోడ్ అవ్వాలి కదా 8 నిమిషాలు. నాకు ఫోన్ సరిలేక నేను వీడియోస్ అనేది పెట్టడం 2024 కూడా ఆపేసాను అనమాట. 2024 లాస్ట్లో నేను నవంబర్లో అయితే ఇంటికి వెళ్ళాను అనమాట. ఇంటికి వెళ్ళాక ఇంకా ఈ వీడియోస్ పెట్టకపోతే ఛానల్కి ప్రాబ్లం వస్తుందేమో అని నాకు ఇంకొకటి గోల్డ్ ఛానల్ ఉంటే దాంట్లో నేను గోల్డ్ వీడియోసే పెడతానన్నమాట. అవి ఎత్తుకొచ్చి మన కంటెంటే కదా అని ఈ ఛానల్లో అయితే పెట్టాను. పెట్టే ముందుకి ఏం జరిగిందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది. 2025 జనవరిలోనో ఏమో రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది నాకు. వస్తే ఇంకా 3 నెలలు ఆగాలనింది మా పాప. 3 నెలలు ఆగాను నేను, ఇంటి దగ్గర 6 నెలలు ఆగిపోయినాను అనమాట. మళ్ళీ 3 నెలల తర్వాత వీడియోస్, నేను గోల్డ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేసి రీఅప్లై చేస్తే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. మళ్ళీ 3 నెలల వరకు నేను అప్పుడు ఏం చేశానంటే, నాకు సబ్స్క్రైబ్స్ 4000 5000 ఉన్నారు ఆ ఛానల్లో ఉంటే, నేను ఏం చేశానంటే వీడియోస్ మొత్తం కుకింగ్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసి తర్వాత ఓన్లీ టమాటా వీడియోసే పెడతా వచ్చాను అనమాట. నా ఓన్ కంటెంటే పెట్టాను ఫ్రెండ్స్. అయితే మళ్ళీ రెండోసారి అప్లై అయితే అయ్యింది. నాకు 6 నెలలు అట్లా టైం వేస్ట్ అయిందనమాట. మళ్ళీ నాకు 50 రోజులకి అమౌంట్ అయితే వచ్చింది. 3వ నెలలో నాకు
మార్చిలో ఛానల్ అనేది రీఅప్లై అయ్యింది. 10వ తేదీన ఏమో అయ్యిందనమాట. అది ఒక 20 రోజులకి ఏప్రిల్కి నాకు శాలరీ అయితే ఏప్రిల్ 23వ తారీఖునైతే డబ్బులు వచ్చాయి. ఎంత? ఏప్రిల్ 25వ తేదీకి $124కి డబ్బులు వచ్చాయన్నమాట. నాకు $124కి ఎంత వచ్చింటాయో మీరు లెక్కేసుకోండి. ఒక డాలర్కి $80 లెక్కన ఎంత వచ్చింటాయో లెక్కేసుకోండి. అప్పుడు వీడియో పెడదామంటే నాకు టైం లేక ఒంట్లో బాగాలేక పెట్టలేదు ఫ్రెండ్స్. నేను ఏదో టెన్షన్లో ఉండి నా సంతోషం మీతోటి షేర్ చేసుకోవాలనేసి నేను ఈసారి మాత్రం కంపల్సరీగా వీడియో, ఇంకా ప్రతి నెల వీడియో నాకు ఆ ఛానల్లో ఎంత డబ్బులు వచ్చినా ఈ ఛానల్లో మాత్రం వీడియో కంపల్సరీగా వస్తుంది అనమాట. మళ్ళీ ఈ నెలలో కూడా నాకు అయితే శాలరీ వచ్చింది. ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చెప్తాను. ఇప్పుడైతే కనుక మళ్ళీ నాకు ఈ ఛానల్కి ఇప్పుడు మే 12వ తేదీ మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది ఫ్రెండ్స్. మే 12న 19 లోపల మీరు రీఅప్లై వీడియో చేయకపోతే కనుక మౌంటేషన్ తీసేస్తాము అని చెప్పేసి మెయిల్ వచ్చిందనమాట. ఇంకా ఇది 3వసారి అనమాట. నాకు చాలా భయమైంది ఫ్రెండ్స్. అప్పటికి 15,000 ఉన్నారు నాకు సబ్స్క్రైబ్స్. ఇంకా ఛానల్ పోతుందనేసి చాలా కంగారు అయితే పడినాను. మళ్ళీ ఎప్పుడు నేను ధైర్యంగా 3 నెలలు ఆగి రీఅప్లై చేసుకునేదాన్ని. ఈసారి ఎందుకో ఛానల్ ఉంటుందో పోతుందో 3వసారి కదా అనేసి నేను కంగారు పడి టెక్ ఛానల్ కనెక్టర్ శ్రీధర్ తమ్ముడిని కనెక్ట్ అయ్యి ఆ తమ్ముడి దగ్గర అయితే ఛానల్ చేయించుకున్నాను. 3 రోజులకైతే నాకు ఛానల్ అయితే నాకు వచ్చేసింది అనమాట. ఎక్కడ అమౌంట్ కూడా ఆగిపోతుందో పోయిన నెల అమౌంట్ అనేసి అని చాలా కంగారు పడాను. నాకైతే 3 రోజులకి 19వ తేదీ వాళ్ళు టైం ఇచ్చారు. 19వ తేదీకి ఛానల్ అయితే ఓకే అయిపోయింది. ఛానల్ అయితే నా ఛానల్ నాకు వచ్చేసింది. కంటెంట్ నేను ఎవరిది పెట్టలేదు, టిక్టాక్ వీడియోస్ ఏం పెట్టలేదు, ఎవరిది పెట్టలేదు. నా సొంత వాయిస్ తోటే నేను పెట్టాను. ఓన్లీ టమోటా వీడియోస్ అనమాట. మళ్ళీ అలా అప్లై చేసే ముందుకి వీడియో పెట్టే ముందుకి నా ఛానల్ నాకు వచ్చేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చేశాడు ఆ తమ్ముడికి కూడా. చాలా థ్యాంక్స్ తమ్ముడు, నీకు కూడా. సరేనా? అలాగే ఇప్పుడు ఎందుకంటే ఈ టమాటా వీడియోస్ ఎంత కష్టపడుతున్నానో ఈ ఛానల్ ఇప్పుడు డబ్బులు 3 సంవత్సరాలకైతే వచ్చాయి కదా నాకు. నేను ఈ టమాటా వీడియోస్ ఎలా పెడతాననేది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్ చేస్తూ నేను నైట్ పడుకునే ముందుకి నాకు 12 అవుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 1 గంట కూడా అయిపోతుంది. తర్వాత నేను అప్పుడు పడుకొని తెల్లవారుజాను మళ్ళీ 4ంటికి లేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 4ంటికి ఎందుకు లేయాలంటే 4ంటికి లేస్తే మన ఇండియా టైంలో 5:30కంతా స్టార్ట్ అయిపోతాయి టమాటా వీడియోస్ అనమాట. ఇంకా నాకు పెట్టుకోవాలి కదా వీడియోస్. అందుకే ఇక్కడ మన ఇండియా టైం 5:30 అంటే ఇక్కడ అప్పటికి 3:30 అలా ఉంటుంది అనమాట. అయితే కానీ నేను 4ంటికి కరెక్ట్గా అలారం పెట్టుకొని లేచి ఇంకా అప్పటి నుండి స్టార్ట్ చేస్తాను అనమాట వీడియోస్. ఇంకా తెల్లారి కోయే టైం 10 వరకు ఆ వీడియోస్ అనేది టమాటా వీడియోస్ గంటకొకటి అరగంటకొకటి వస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటాను అనమాట. ఒక రోజుకి 10 వీడియోలు 11 వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్. సాయంత్రం అయితే 2 వీడియోలు పెడతాను, మధ్యాహ్నం అయితే 1 వీడియో పెడతాను, తెల్లారైతే కనుక ఇంకా మొత్తం వీడియోలు అన్నీ 12 ఏమో 10 రోజుకి అన్ని వీడియోస్ 1.5 నిమిషం వీడియోస్ అన్ని వీడియోలు పెడితే కానీ నాకు అన్నిటికీ థంబ్నెయిల్ చేసుకోవాలి, అన్నిటికీ రాసుకోవాలి. ఎంత వర్క్ ఉంటుందో మీరే ఒకసారి యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఇంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను. ఈ డబ్బులు వచ్చే కొద్దికి నా కష్టం అంతా ఒక క్షణంలో మర్చిపోయినాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఏం పెట్టాంలేని ఒక్కొక్క రోజు పాల్మార్ పడుకునేద్దామా అనిపిస్తుంది. మళ్ళీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనకి యూస్ ఏదో ఒక రకంగా వస్తున్నాయి కదా, ఆ వచ్చే ఛానల్కి మనం ఎందుకు ఆపుకోవటము అనేసి ఇంకా మళ్ళీ నేను ఎలాగోలాగా ఓపిక లేకపోయినా కూడా ఓపిక చేసుకుని వీడియోస్ అయితే పెడతాను. కనీసం నాకు ఇంటికి పిల్లలతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఫ్రెండ్స్. అంత బిజీగా నేను ఈ ఛానల్ చూసుకోను, తర్వాత వంట చేసుకొని ఇక్కడ ఇంట్లో పని చేసుకుంటూ అంత బిజీగా అయితే ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే డబ్బులు అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత అనేది. అందరూ చెప్తారు కదా యూట్యూబ్లో డైరెక్ట్గా చెప్పకూడదు అనేసి, ఈ బాటిల్ చూపించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ బాటిల్ 1000 రూపాయలు అయితే కనుక ఇలాంటివి 12 బాటిల్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఈ నెల శాలరీ అయితే 12 బాటిల్స్ తీసుకోవచ్చు. ఒకటి 1000 రూపాయలు అయితే 12 బాటిల్స్ వస్తాయన్నమాట. ఈజీగానే చెప్పేశాను కదా ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటాను. కామెంట్లు అయితే కామెంట్ చేయండి. నేను ఇంత కష్టపడిన దానికి ఈ ఒక్క నెలకి
పోయినసారి అయితే 50 రోజులకు వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెలకే వచ్చింది. ఇది సెకండ్ శాలరీ అన్నమాట. నాకు అప్పుడు వీడియో పెట్టడానికి కుదరలేదు, ఇప్పుడైతే ఇప్పుడు కూడా కుదరదు ఫ్రెండ్స్, వీలు చేసుకొని వీడియో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ప్రతి ఒక్కసారి నాకు ఎప్పుడు అమౌంట్ వచ్చినా నేను వీడియో అయితే కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్. నేనైతే కనుక ఈ వచ్చే ఛానల్లో డబ్బులు రూపాయిలో పావలా భాగం నేను అనాథ పిల్లలకు పెట్టాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. 75 పైసలు నేను తిన్నా, 25 పైసలు నెల వచ్చినా 2 నెలలకు వచ్చినా ఎట్లొచ్చినా 25 పైసలు వాళ్ళకి పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఛానల్ పెట్టకముందే నేను గోల్డ్ ఛానల్ ఒకటి పెట్టాను ఫ్రెండ్స్. ఆ ఛానల్లో అయితే కరోనా వచ్చినప్పుడే నేను అనుకున్నాను, ఛానల్ స్టార్ట్ చేయకముందే. ఇప్పుడు కూడా అలాగే సంవత్సరానికి 200 మందికి, ప్రతి సంవత్సరం 200 మందికి ఒక్క సంవత్సరము ఒక్కరోజు నేనైతే కనుక ప్రతి సంవత్సరం డబ్బులు అయితే పంపుతున్నాను అనాథ శరణానికి. అలాగే దీంట్లో వచ్చే డబ్బులు కూడా నాకు ఉండి నేనేం పంపలేదు ఫ్రెండ్స్, ఇంకా ఇల్లు కూడా కట్టుకోలేదు. నేను 20 సంవత్సరాలు నేను కువైట్లో పని చేసినా కానీ నాకంటూ ఏమీ నేను సంపాదించుకోలేదు. బంగారం కానీ, డబ్బు కానీ, ఇల్లు కానీ నాకు అలాంటి ఆశ కూడా ఏం లేదు. మా పిల్లల్ని అందరినీ బాగా వాళ్ళు ఎలా చదవాలనుకున్నారో అలా చదివించాను. నాకన్నా మించిన స్థాయిలో ఇచ్చాను, నాకు అదే హ్యాపీ, సంతోషము. ఇల్లు కట్టుకోలేదని ఒక ఆశ నిలిచిపోయింది, కోరిక. కాకపోతే ఇంకా 4 ఏళ్ళు కష్టపడ్డానంటే ఇల్లు కట్టుకుంటాను, కానీ కష్టపడే అవకాశం లేదు. ఎందుకంటే మా అత్తగారికి వయసు అయిపోయింది, ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరు. ఖచ్చితంగా ఇంటికైతే నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇంకా ఇల్లు కడతానో కట్టలేను, ఆ ఆశ మాత్రం వదిలేసుకోవాలి. ఇంకా ఇది ఫ్రెండ్స్ నాది. నేను అందుకని నాకు ఉన్నా లేకపోయినా నాకు ఎంతన్నా రాని దాంట్లో 75 పైసలు నేను తింటాను, 25 పైసలు అలా పెట్టాలని నిర్ణయించుకున్నాను ఈ ఛానల్లో. నాకు గోల్డ్ ఛానల్లో వచ్చే డబ్బులు నేను సంవత్సరానికి 200 మందికి ఒక్కరోజు భోజనం అయితే పెట్టాలనుకున్నాను. అలాగే పెడుతున్నాను 4 సంవత్సరాలుగా. ఇది ఫ్రెండ్స్ నేను అనుకునింది మీతో చెప్పాను. మీకు ఎలా అనిపించింది నేను చెప్పింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.